తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్లతో గులాబీ పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ బలం మళ్లీ పుంజుకోవాలంటే మరో పార్టీలో కలవాలని ప్రయత్నాలు చేస్తుంది. అవును, ఈ కారు కమలంలో కలవబోతుందని బలమైన నేత రిలీజ్ చేశాడు. ఇంతకీ ఎవరా నేత? ఇది ఎంతవరకు నిజం? లెట్స్ వాచ్. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలం అమాంతం పడిపోయింది. అసెంబ్లీలో 39 నుంచి 29కి తగ్గిపోయింది. లోక్సభలో కారు పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇక రాజ్యసభలో ఉన్న 4 సభ్యులు కూడా పార్టీ మార్చే పరిస్థితి కనబడుతుంది. దాంతో అసలు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరిన్ని షాక్లు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో వలసల పర్వానికి తెరలేసింది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా ఆపరేషన్ ఆకాష్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో 38కి బీఆర్ఎస్ బలం మరింత తగ్గిపోయింది. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కాండువా కప్పుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 73కు చేరుకుంది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి క్యూలో ఉన్నారంట. పార్టీని ఏదో విధంగా గాడిన పెట్టాలని గులాబీ బాస్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు మొదలుపెట్టిన ప్రతిసారి వరుస ఎదురు దెబ్బలే తగులుతుండడం గమనార్హం. వాస్తవానికి 3/200 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ పార్టీ ఎల్పీ విలీనమైనట్లే. ఆ లెక్క ప్రకారం బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు జెండా ఎత్తేస్తే ఆ పార్టీ ఉనికి శాసనసభలో గల్లంతమవుతుంది. ఇప్పటికే కంటోన్మెంట్ బైపోల్స్ లో గెలుపు 9 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో కాంగ్రెస్ 10 స్థానాలు పెంచుకుంది. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు కారు దిగితే ఆ విలీనం అన్న మాట ఎత్తడానికి వీలు లేకుండా పోతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేరుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఆపరేషన్ ఆకాష్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారు పదవులకు రాజీనామా చేసి బైపోల్స్ కు సిద్ధమై రావాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పనిలో పనిగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషిని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. హరీష్ రావు వివాదరహితుడని, తానేమీ ఆయనతో మాట్లాడలేదని బండి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల్లో హరీష్ ఒక్కడే మంచి నేతని కితాబిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరే సాహసం ఎవరు చేయరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కు లోక్సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో బీజేపీ పడిందంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఉన్న 4 రాజ్యసభ సభ్యులు కమలం గూటికి 4 చేరతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. ఇకపోతే పార్టీ విలీనంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఒప్పందం చేసుకున్నట్లు
బీఆర్ఎస్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విలీనం తర్వాత ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ముందుగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో పార్థసారథి రెడ్డి, దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, బద్దిరాజు రావిచంద్రులు ఎంపీలుగా ఉన్నారు. ఆ క్రమంలో తమ ఎంపీలు కాంగ్రెస్ లో చేరకుండా బీఆర్ఎస్ పెద్దలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. అందుకే బండి సంజయ్ స్వయంగా హరీష్ రావును ఆకాశానికి ఎత్తిస్తున్నారట. మరి అదే జరిగితే బండి సంజయ్ పఠిస్తున్న రాజీనామా ఏమాత్రం రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుందో లేదో, బండి అనుకున్నది అవుతుందో లేదో చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.